నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లో అట్టహాసంగా టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ మహానాడులో మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు అఖిలప్రియ, గౌరు చరిత, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయసూర్య తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఘన విజయానికి కార్యకర్తల త్యాగాల ఫలితమే కారణమని మంత్రి ఫరూక్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ అధిష్టానం నిరంతరం శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రజలను కాపాడుకుందని మంత్రులు చెప్పారు. కడపలో జరిగే మహానాడును కార్యకర్తలంతా కలిసి విజయవంతం చేయాలని నాయకులు సూచించారు. మీ అభివృద్ధికి, మీ అరాచకాలకు, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిపాలనకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. రండి, ఎక్కడైనా డిబేట్ పెట్టుకుంటాం. మీరు అరాచకాలు చేస్తున్నారు, మేము అభివృద్ధి కోసం తాపత్రయపడతా ఉన్నాం. మీరు అరెస్టుల కోసం చూశారు, మేము అభివృద్ధి గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈరోజు రాజధాని లేని నగరం, నాడు రాజధానికి పొలాలు ఇచ్చినటువంటి యొక్క రైతులను ఎంత గోడాడిచ్చారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు అందరికీ తెలుసు. ఆ రైతులను కూడా ఆఖరికి దేవుళ్ళ దగ్గరికి వెళితే ఆడవారినని కూడా చూడకుండా ఆ రోజు హింసలు పెట్టిన పాపమే మీకు ఈరోజు 151 స్థానాలకు మరి లాస్ట్కు 5 పోయింది, 11 మిగిలినాయని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ఆ రోజు. ఈ రోజు ప్రతి వ్యవస్థను కూడా మళ్ళీ మనం గాడిలో పెడతా ఉన్నాడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తా ఉన్నాము. మీ అభివృద్ధికి, మీ అరాచకాలకు, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిపాలనకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. రండి, ఎక్కడైనా డిబేట్ పెట్టుకుంటాం. మీరు అరాచకాలు చేస్తున్నారు, మేము అభివృద్ధి కోసం తాపత్రయపడతా ఉన్నాం. మీరు అరెస్టుల కోసం చూశారు, మేము అభివృద్ధి గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈరోజు రాజధాని లేని నగరం, నాడు రాజధానికి పొలాలు ఇచ్చినటువంటి యొక్క రైతులను ఎంత గోడాడిచ్చారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు అందరికీ తెలుసు. ఆ రైతులను కూడా ఆఖరికి దేవుళ్ళ దగ్గరికి వెళితే ఆడవారినని కూడా చూడకుండా ఆ రోజు హింసలు పెట్టిన పాపమే మీకు ఈరోజు 151 స్థానాలకు మరి లాస్ట్కు 5 పోయింది, 11 మిగిలినాయని కూడా